హలో ఎవ్రీవన్. సో చాలా డేస్ నుంచి మా అత్తయ్య వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు సపోర్ట్ చేయండి అన్నాను, కానీ ఇప్పటి వరకు మీకైతే అసలు నేను ఏ బ్యాంగిల్స్ చూపించలేదు కదా. నేనైతే చిన్నపాటి బిజినెస్ లాగా స్టార్ట్ చేశాను. గాజులు ఇంట్లో కూర్చొని ఏమి తొయ్యట్లేదని చెప్పి థ్రెడ్ బ్యాంగిల్స్ ఏమి తొయ్యట్లేదని కాదు, ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇప్పటి వరకు ఇంట్లోనే ఉండిపోయారు, ఇప్పుడైనా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అని స్టార్ట్ చేశారు. ఓకే, అదే మా కోడలు చెప్పింది. ఓకే అంట. మరి ఆన్ చేసేసింది. ఆన్ చేస్తే ఏమైంది? ఓకే అత్తయ్య అవును అనుకున్నా. అవును, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? టైం పాస్ కాదు, ఇంట్లో ఉండి ఇండిపెండెంట్ గా కావాలి అని చెప్పి ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. గాజులు తయారు ఇవన్నీ ఆర్డర్స్ వచ్చినాయి, పెద్ద ఆర్డర్స్ వచ్చినాయి. మొన్న అయితే 2 సెట్లు అమ్మేశాము. అవి అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ అయ్యే సెట్స్ 2 ఆర్డర్ పెట్టారు, నచ్చి ఆర్డర్ వచ్చినాయి. మళ్ళీ మీకు కావాలంటే అవే సెట్స్ చేసిస్తాము. సైజులు శారీస్ అవి పెడితే దానికి సరిపోని మేము చేసిస్తాము. మోడల్స్ కూడా మీకు ఏమన్నా ఏం కావాలో ఏం చెయ్యాలో చెప్తే దాని ప్రకారం చేసిస్తాము. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. కాస్ట్ కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 1000 పైన అయితేనే ఫ్రీ షిప్పింగ్, లేదంటే కనుక మీరు షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. 100 రూపీస్ బ్యాంగిల్స్ కి షిప్పింగ్ కూడా మేము పెట్టుకొని పంపించలేం కదా. ఇవైతే 100 రూపీస్ అట్లాగా పడ్డాయి. సో కాస్ట్లు కూడా వేరీ అవుతాయి, మీరు పెట్టే డిజైన్ బట్టి ఉంటుంది. కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అందరూ మా అత్తయ్య చిన్నపాటి బిజినెస్ సపోర్ట్ చేస్తే ఇదే పెద్ద బిజినెస్ అవుతుంది. సో ఈ ఏజ్లో ఇలా చేయాలి అనే థాట్ రావడం కూడా చాలా గ్రేట్ కదా. ఈ థాట్కి రీజన్ వచ్చేసి ఎవరు అత్తయ్య? మా మనవడు, మా చిన్నమ్మాయి వాళ్ళ కొడుకు రిషిత్. అది అమ్మమ్మ ఇలా చెయ్యమ్మమ్మ అని ఫస్ట్ది చుట్టూ చూపించాడు. ఇవన్నీ ఫస్ట్ తయారు చేసిన గాజులు అనమాట. ఇవన్నీ చేసాము, 1, 2 అమ్ముడుపోయినాయి. కానీ ఇక ఇవి మాత్రం మేము ఇట్లా చూపించడానికి ఉంచుకున్నాము, శాంపిల్ పీసెస్ లాగా. ఇవి కావాలన్నా మేము కస్టమైజ్ చేసేస్తాము, ఇవి కూడా ఇస్తాము. చూడండి కరెక్ట్గా చేశానా లేదా, బాగున్నాయా. ఫస్ట్ టైం చేసాము, ఇది ఫస్ట్ టైం నేను చేయటం కూడా మా మనవడు చూపించాడు. మనవడు వల్ల ఇవన్నీ స్టార్ట్ చేసాము. కొంచెం కొంచెంగా పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఆన్లైన్ లో పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒకేసారి బల్క్ గా చూపిస్తే చూడడానికి మీకు కూడా బాగుంటుంది కదా అని ఆగాము. ఇంక ఇప్పుడే ఆర్డర్స్ నిన్న నైట్ నుండి కష్టపడి చేశారు. ఇంకా 3 సెట్స్ చేయాలి, బట్ టైం సరిపోవట్లేదు. ప్రస్తుతానికి వీటి వరకు చూపిద్దాం, తర్వాత అన్ని డీటెయిల్గా షేర్ చేద్దాము. మీకు ఏదైనా నచ్చే ఆర్డర్స్ పెడితే సో అవి అన్నీ కూడా మేము మీతోటి షేర్ చేసుకుందామని కూడా ఆగాము. ఒకేసారి ఎక్కువ చూపించిన మీరు కూడా చూడలేరు కదా. సో ఇక్కడ వరకు ఈ మోడల్స్ అయితే బాగున్నాయి. ఇంకా కొన్ని సేల్ అయిపోయినాయి, లేదంటే అవి కూడా చూపించే వాళ్ళము. సో సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలా ఉందో నా బిజినెస్, కొంచెం మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇవన్నీ మాకు. అత్తయ్యకి మాట్లాడడం రావట్లేదు, అంటే చెప్పాలనుకుంటారు కానీ కొంచెం కెమెరా దగ్గరికి వచ్చేసరికి చెప్పలేరు. అందుకే నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను. సో సపోర్ట్ చేయండి. చాలా చెప్పాలనుకుంటారు కానీ మాటలు రావట్లేదు. నిదానంగా అలవాటు అవుతుంది. అప్పుడు మీకు చాలా మాటలతో నేను కూడా గలగలగా మా కోడలాగా నేను మాట్లాడతాను. ఇంతలోపు వచ్చేసాడు మా అవినాన్ వచ్చేసాడు. అవినాన్న అన్ని సిరిసిరి పడుతున్నాడు. వదిలేసాడా నిన్ను? చూడండి మా మనవడు అల్లరి చాలా బాగుంది. ఓకే బాయ్. ఓకే బాయ్. బ్యాంగిల్స్ చూపిలేదు కదా. సో ఈరోజు మా అత్తయ్య వాళ్ళకి చాలా ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా నిన్నటి నుండి కష్టపడి చేస్తున్నారు. సో ఆర్డర్స్ అన్నీ కూడా మీకు అయితే షేర్ చేసుకుంటాను. సో మీకు కూడా నచ్చితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. బయట కంటే మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చెక్ చేసుకోండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. కాకపోతే మీరు హడావిడిగా ఆర్డర్స్ పెట్టద్దు, కొంచెం టైం ఇవ్వండి. టైం ఇస్తేనే చేయగలుగుతాము. ఫాస్ట్గా చేయాలంటే కష్టము. సో ఫస్ట్ వచ్చేసి మాకు ఇదిగో ఈ బాక్స్ మొత్తము ఆర్డర్ వచ్చింది. అందరికి సింగిల్ బ్యాంగిల్సే నచ్చాయి. ఇట్లాగా డబల్ 2 బ్యాంగిల్స్ని ఇట్లా జాయింట్ చేసి చేశారు. అసలు ఈ డిజైన్ ఎక్కడ బయట నేను చూడలేదు. ఈ డిజైన్కి మీకు కావాలంటే కింద బుట్ట కూడా హ్యాంగింగ్ ఇస్తాము. సో ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్ 200. ఒక 2 బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క గాజు ఒక్కొక్క హ్యాండ్కి. కాలేజ్ పిల్లలకు కానీ, మ్యారేజ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి మేము లోపల మట్టి గాజులు వేసి చుట్టిస్తాము. మీరు ఎలా కోరుకుంటే మీ రిక్వైర్మెంట్స్ బట్టి అలాగే మీకు కస్టమైజేషన్ కూడా చేస్తాం. మీరు ఫోటో ఏదైనా షేర్ చేస్తే
దానికి కావాల్సినట్టు మీకు యాజ్ టీస్గా అయితే చేసిస్తాము. సో కలర్స్ కూడా మన దగ్గర ఎక్కువ అవైలబుల్గానే ఉంటాయి. మేము అందుకే ముందే ఏం చేసుకోవట్లేదు, ఆర్డర్ వస్తేనే చేద్దామని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ అయితే 200 రూపీస్. చాలా వర్క్ ఉందండి, ఒకసారి మీరే చూడండి. దీనికి నియర్లీ 1.5 hour ఓన్లీ స్టోన్స్ అంటించడానికి టైం పట్టిద్ది. ఈ 2 బ్యాంగిల్స్ జాయిన్ చేసి ఇక్కడ ఫ్లవర్ అంటించడం కూడా చాలా కష్టము. ఈ డిజైన్ మాత్రం నేను చెప్పగలను, ఎక్కడ చూసి ఉండరు, నేనే చూడలేదు. అసలు ఇంత క్రియేటివిటీ ఎలా వచ్చిందా అనిపించింది. మాకు ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఇట్లా లైట్ కలర్లో చేసాము, క్రీమ్ కలర్ మీద మల్టీ కలర్ స్టోన్స్ తోటి చేసాము. ఇది కూడా నిన్న నైట్ 9కి స్టార్ట్ చేస్తే 10:30 అయింది. నేను చూస్తూ ఉన్నాను తప్ప ఏం చేయలేను, నాకు రాదు పర్ఫెక్ట్గా చేయడము దానివల్ల. సో దాంతోపాటు చెప్పయ్యా శృతి అంట, ఇది వచ్చేసి ఇంకొక సెట్. సో మొత్తం మనకు ఆర్డర్ వచ్చాయి, మొత్తం 5 సెట్స్ వచ్చాయి ఆర్డర్. సో గ్రీన్ ఒకటి మాత్రం 200, చాలా వర్క్ ఉంది. ఇవన్నీ మాత్రం 150. సో వర్క్ని బట్టి కాస్ట్ ఉంటుంది. మీకు సింపుల్గా కావాలంటే 150లో కూడా చేసిస్తాము. ఇంకా బుట్ట హ్యాంగింగ్ అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో మీరు 4 కలర్స్ అడిగారు. ఈ కలర్ అని వాళ్ళు ఏం చెప్పలేదు, మేమే డిఫరెంట్గా చేసాము. నాకు ఇది బాగా నచ్చింది, వర్క్ బాగుంది, చూడడానికి కూడా చాలా నిండుగా ఉంది. శృతి చూసారు, ఇదిగోండి రెడ్ కలర్ ఇది. దీనిలోనే ఇంకోటి వచ్చేసి నేవీ బ్లూ కలరు. దీని వర్క్ చూడండి, డైమండ్స్ లాగా. ఇవి పేరు నాకు తెలీదు, స్టోన్స్ ఏంటో చాలా మోడల్స్ ఉన్నాయి. మొత్తానికి ఈ సెట్స్ అయితే ఇవి చేసాము, 5 సెట్స్ చేసాము. సో ఇంకోటి చేయాల్సింది ఉంది. సో మొత్తానికి ఇవి, దీంతో పాటు సింగిల్ బ్యాంగిల్స్ కూడా చేసాం. సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇదిగోండి, దీనిలో ప్యారెట్ గ్రీన్ కలర్. దీనికి వర్క్ వచ్చేసి ఇట్లా వచ్చింది, కనిపిస్తుందా వర్క్ ఇలా వచ్చింది. ఇవి వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్. ఈ సెట్ వచ్చేసి 100 రూపీస్. సో సైజ్ ప్రకారం మీకు ఏ కలర్ కావాలన్నా చేసిస్తాము. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీరు ఒకటే ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం మేము షిప్పింగ్ ఎక్స్ట్రానే ఛార్జ్ చేస్తాము. మీరు ఒక 1000 పైన ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాము. ఇది వచ్చేసి పింక్ కలర్, దీని మీద ఇది ఒక రకమైన వర్క్ చేసాము. ఇది వచ్చేసి ఇట్లా స్టోన్స్ తోటి అంటించాము. సో మీకు 100 రూపీస్ బ్యాంగిల్స్కైనా వర్క్ ఎలా కావాలని చెప్పండి. అలానే హెవీగా అయితే 100 రూపీస్లోకి వచ్చేది మాత్రమే చేయగలము. దీనిలో ఇలా కలర్స్ అయితే మేము ముందే చేసి పెట్టుకున్నాము. ఇవి మాత్రం మేము ముందే ఫస్ట్ శాంపుల్ కోసమని చూపించుకోవడానికి అని చెప్పి ఇట్లా డిజైన్స్ అయితే చేసాము. సో ఇది వచ్చేసి నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది, మళ్ళీ రెడ్ మీద చూడండి. ఇవంతా చూడడానికి ఈజీగా అనిపించింది, చేస్తే మాత్రం చాలా కష్టం. నేను దగ్గరుండి చూశాను కదా నిన్నటి నుంచి, అమ్మో ఎంత కష్టమో. ఈ థ్రెడ్స్ చుట్టుకోవడం కానీ అంటించుకోవడము, మళ్ళీ గమ్ము మళ్ళీ బయట థ్రెడ్ మీద కనిపించకుండా జాగ్రత్తగా అంటించాలి, లేదనుకో లుక్ అస్సలు రాదు. సో ఈ 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సైజెస్ కూడా మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ పెట్టేస్తే మేము చేసేస్తాము. వాటితో పాటు కొన్ని సెట్స్ కూడా చేసాము, పెద్ద సెట్స్ కూడా చేసాము. అవి అమ్మేసాము బయట వాళ్ళకి. ఇంకా సెట్స్ చేయాల్సి ఉంది. ఫస్ట్ అయితే ఇవి చూపిస్తా, సెట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత అవి కూడా చూపిస్తాను. సో ఇది చూసారు కదా, మధ్యలో లావు బ్యాంగిల్ వచ్చి అటు ఇటు ఇట్లా సింగిల్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి, చూసారా మీరు. సో ఇట్లయితే ఉందన్నమాట. ఈ సెట్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుంది. మధ్యలో ఇది ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేసి అంటించారు. ఈ వర్క్ అనేది చేయడము చాలా కష్టం అండి. అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నా. ఇదిగోండి ఇట్లా వేసుకుంటే సింపుల్గా శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ హెవీ డ్రెస్సెస్ మీద కానీ సూపర్గా ఉంటాయి. ఇంకా దీనిలో మీరు ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసి ఏమన్నా అది చెప్తే దానికి బట్టి చేస్తాం. కాస్ట్ కూడా కొంచెం వేరీ అవుతుంది. ఈ మాత్రం 250 ఇట్లా సెట్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది ఈ కలర్ కూడా. దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉంటాయి. మీకు ఏ కలర్ పెట్టినా మేమైతే ఖచ్చితంగా చేసిస్తాము. దాంతోపాటు ఇది వచ్చేసి ఇంకొక సెట్. ఈ సెట్ నాకు భలే నచ్చింది, ఎందుకో తెలీదు. వైట్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో ఈ సెట్ నాకు చాలా బాగా అనిపించింది. దీనికి కూడా ఇలాగ 3 సెట్ అయితే వచ్చింది, 3 బ్యాంగిల్ సెట్. మధ్యలో ఇట్లాగా స్టోన్స్ తోటి అయితే అంటించారు. దీనికి అటు ఇటు సింగిల్ బ్యాంగిల్స్ అయితే ఇట్లా వచ్చాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీసే. అది ఇందాడంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, ఇది మాత్రం 200 రూపీసే. సో అది మీరు సింగిల్గా 200-300 పెట్టుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఇవి వచ్చేసి సింగిల్ బ్యాంగిల్సే, బట్ చాలా వర్క్ ఉంది చూసారా. ఇది లావుగా కూడా ఉంది. ఇందాడ 100 బ్యాంగిల్ చూడండి, ఇది 150 బ్యాంగిల్ చూడండి, మీకే డిఫరెన్స్ అర్థమైపోయింది. సో ఇది 150 రూపీస్. లుక్ కూడా బాగుంది. కాలేజ్ మన మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మంచిగా వేసుకోవచ్చు. శారీస్ మీదకి సూపర్గా ఉంటాయి. ఎప్పుడైనా సింపుల్గా రెడీ అయినప్పుడు ఇలాంటివి వేసుకొని బయటికి వెళ్ళినా వావ్ అనాల్సిందే. సో వాటితో పాటు ఇవి కూడా ఇందాడ సింగిల్ బ్యాంగిల్స్లో ఇంకో 2 మోడల్స్. ఇది వచ్చేసి మెరూను, ఇది వచ్చేసి పర్పుల్ మెజెంటా టైప్లో ఉంది. ఈ ఒక డిజైన్స్ ఇవన్నీ నేను చూడడమే, నాకు రాదు చేయడము. ఇంకా మనకి చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ వచ్చేసాయి. ఇప్పుడే చేసాము ఇవైతే ఫ్రెష్గా.
ఇది వచ్చేసి బ్లూ మీద ఇట్లా స్టోన్స్ అంటించాము సింపుల్గా. ఇంకా మోడల్స్ కూడా చేస్తాము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ చేసాము. సేమ్ రిపీటెడ్ అయితే అసలు చేయలేదు. ఇది వచ్చేసి ఇట్లా అంటించారనమాట. ఇది ఒక డిజైన్. ఇవి వచ్చేసి వీటిని ఏమంటారు, ట్రయాంగిల్స్ తోటి అంటించారు. ఇది ఒక డిజైన్. చిన్నపిల్లల గాజులు చూడడానికి కూడా భలే క్యూట్గా ఉన్నాయి. సో చిన్నపిల్లల గాజులు కూడా వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి 100 రూపీస్. వర్క్ కొంచెం ఇది ఇప్పుడు ఉంది కదా, డబల్ కలర్ లాగా వేసి జస్ట్ స్టోన్స్ అంటించారు కదా, ఇదైతే 75 రూపీస్. మీరు వర్క్ని బట్టే కాస్ట్ ఉంటుంది. ఇవి కూడా ఇది ఇంకొక మోడల్. సింపుల్గా ఉన్న చూడడానికి వేసుకుంటే భలే లుక్ వస్తాయి ఈ డిజైన్. సో నాలుగు రకాలుగా అయితే చేసాము. వాటితో పాటు నాకు బాగా నచ్చిన డిజైన్ అయితే ఇది నాకు బాగా నచ్చింది. చూసారు కదా, చిన్నపిల్లలకి మ్యాచింగ్ పట్టు లంగాల మీద కానీ, ఇప్పుడు చిన్నపిల్లలకి లెహంగాస్ కూడా వేస్తారు కదా, వాటికి కూడా సెట్స్ కానీ వేసి పెడితే వాళ్ళకి వేస్తే భలే ఉంటాయి. సో సైజెస్ అవి చెప్పారంటే మేము మంచిగా చేసిస్తాము. సో ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. ఎలా అనిపించింది ఈ డిజైన్స్ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీళ్ళు వర్క్ చేస్తుంటే కష్టపడి అవి మాత్రం స్టోన్స్ అన్నీ కలిపేసి నానా రకాల కష్టాలు పెట్టాడు. నాన్న పెట్టావా? ఇల్లు ఇప్పుడు కూడా బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చేసాడు. ఈ బ్యాంగిల్స్ కాపాడుకోలేక పిల్లలతో చేయడం చాలా కష్టం. మేము వెళ్ళిపోతే అత్తయ్య వల్ల కొంచెం ఫ్రీగా ఉండిద్ది వర్క్ చేసుకోవడానికి. అవునా, సూపరా. సో నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మా అత్తయ్య ఈ బ్యాంగిల్స్ అకౌంట్ని యాడ్ చేస్తాను. సో ఒకసారి చెక్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఆ అకౌంటే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మా అత్తయ్యతో కూడా కొంచెం మాట్లాడిస్తాను. నిన్న నుండి వస్తారనుకుంటే ఇప్పుడే వచ్చారు. రండి అత్తయ్య, కూర్చోండి. ఎట్లా తీస్తున్నాను ఇంకా మాట్లాడాలి, చెప్పు. దేంటి అత్తయ్య? అయ్యో, దేని గురించి మాట్లాడాలంటారు కదా, ఇంకా హైలైట్ తెలుసా? ఏంటి ఏం మాట్లాడదామని స్టార్ట్ చేస్తాం? ఇది గాజులు, దాని గురించి ఏం చెప్పాలి, కొంచెం ట్రైనింగ్ ఇయ్యి టీచర్ గారు. అట్లా కాదు, కొంచెం హిట్ ఇస్తే అప్పుడు ఏదో ఏముండదు. మీకు ఏమనిపిస్తుంది, ఏం చెప్పాలనిపిస్తుంది, ఏం మాట్లాడాలనిపిస్తుంది, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? చేస్తున్నాం జుమ్కాస్ ఇట్లా కానీ. ఆగాకుదనా ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? బ్యాంగిల్స్తో పాటు ఇదిగోండి జుమ్కీస్ కూడా అయితే చేస్తున్నాము. ఇవి కూడా మాకు ఆర్డర్ వచ్చాయి. గ్రీన్ కలర్ దాని మీదకి జుమ్కాస్ అయితే ఆర్డర్ వచ్చాయి. వీటి కాస్ట్ వచ్చేసి ఎంత అత్తయ్య? 150యా? 100ఆ? వీటి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. మీరు సెట్ మీద కావాలంటే ఇలాగా ఇయర్ రింగ్స్ కూడా చేస్తాము. దాంతోపాటు ఇలాగా ఇదిగోండి చైన్ మోడల్లో ఇట్లా చేస్తాం సింపుల్గా. ఇది నెక్ సెట్ వచ్చేసి 150 రూపీస్. ఇట్లా సింపుల్గా నెక్ సెట్ పెట్టుకొని శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ సూపర్గా ఉంటుంది. ఇట్లాంటిదే మేము లాంగ్గా కూడా చేసాము. ఇవి కూడా మాకు ఆర్డర్ వచ్చాయి. 4 దండలు వచ్చాయి. వాటితో పాటు ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ సెట్గా కావాలి అన్నా కూడా మీకు మేము చేసిస్తాము. సో చూడండి ఎంత బాగుందో, షైనింగ్ కూడా ఉంది. దీనిలో ఇంకా కొన్ని గుచ్చుకున్నాం కానీ ఇంకా లాకెట్ చేయలేదు. మీకు ఏ కలర్, ఇలాంటి కలర్స్ మల్టీ కలర్ కావాలన్నా కూడా చేసిస్తాము. సో చూసారు కదా, ఇందాక చెప్పడం మర్చిపోయాము, అందుకే గుర్తొచ్చింది. ఓకే.